టు ట్రైట్రీ టెక్నాలజీస్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మెషిన్ లెర్నింగ్ సెషన్ 3 ఇది. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ సెషన్ 1లో వచ్చేసి మనము ఇంట్రొడక్షన్ చూసాము. సెషన్ 2లో వచ్చేసి పైథాన్ ఎలా యూజ్ చేయాలి, పైథాన్ బేసిక్స్ చూసాము. అండ్ ఆల్రెడీ ఇంకో ఈ వీడియో డిస్క్రిప్షన్లో హౌ టు ఇన్స్టాల్ పైథాన్ యూజింగ్ అనకొండా ఉంది. అండ్ మీరు డిస్కస్ చేసినట్టు మనము జూపిటర్ నోట్బుక్ అయినా సరే ఆర్ ఎల్స్ వీ కెన్ యూజ్ స్పైడర్. ఓకే, సో ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు ఎగ్జిక్యూషన్కి. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్ సిఎల్ఐ యూజ్ చేయొచ్చు. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాంట్లో పైథాన్ అని కొట్టారనుకోండి, అందులో మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనం ఇది సెషన్ 3 అండి. ఓకే, సో సెషన్ 3లో మనము నంపై అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైబ్రరీ మన మెషిన్ లెర్నింగ్లో. సో నంపై అంటే ఏంటి, నార్మల్గా ఇప్పుడు వికీ డెఫినేషన్ చూసారనుకోండి. సో ఇది ఒక పైథాన్ లైబ్రరీ నంపై అనేది. అండ్ ఇదేంటంటే మల్టీ డైమెన్షనల్ అరేస్ అండ్ మ్యాట్రిసెస్కి యూజ్ చేస్తాం అనమాట. మనం జనరల్గా మల్టీ డైమెన్షనల్ అరేస్, మ్యాట్రిసెస్ అని ఇక్కడ పిక్చర్ చూస్తారనుకోండి. ఓకే, సో ఇలా మీకు ఏదైనా అవుట్పుట్ కావాలి అనుకుంటే సో వీ కెన్ యూజ్ ది మల్టీ డైమెన్షనల్ లైక్ అరే కోసమైనా సరే, మ్యాట్రిసెస్ కోసమైనా సరే మనము నంపైని యూజ్ చేస్తాం. ఓకే, సో మీకు ఆల్రెడీ పైథాన్ ఇంట్రొడక్షన్ క్లాస్ చూస్తే మీకు అది అర్థమవుతుంది, అది లిస్ట్ అంటే ఏంటని అర్థమవుతుంది. సో లిస్ట్ కూడా మనకి అరేస్ అనమాట. సో లిస్ట్ కూడా అరేస్తే, సో ఆ యూజింగ్ లిస్ట్స్ మనం అరేస్ క్రియేట్ చేస్తాము. బట్ యూజింగ్ నంపై మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఎగ్జిక్యూషన్స్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలా అనేది మనం చూస్తాము. ఓకే, సో మనకి ఎప్పుడైనా కానీ పైథాన్లో ఏదైనా లైబ్రరీని మనము యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ వీ నీడ్ టు ఇంపోర్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నంపై ఇంపోర్ట్ చేయాలనుకోండి, ఇంపోర్ట్ నంపై అనే కమాండ్ రన్ చేయాలి. ఓకే, సో ఈ ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అని అనుకోండి. సో ఇది షార్ట్ కట్ అనమాట. ఇట్స్ లైక్ అలియాస్. ఓకే, మనం ఇప్పుడు లైనక్స్లో కానీ ఇక్కడ ఉన్న అలియాసెస్ యూజ్ చేస్తాం కదా. సో నంపైకి నేను అలియాస్ ఎన్పి అని వాడుతున్నాను. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరే ఈక్వల్ టు నంపై డాట్ అరే. ఓకే, ఇక్కడ ఏదైనా మై లిస్ట్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఇలా ఇవ్వకుండా నేను ఏం చేస్తాను అంటే ఎన్పి డాట్ అరే అని ఇస్తాను అనమాట. ఓకే, సో ఇట్స్ ఏ షార్ట్ కట్. ఓకే, నంపై అని టైప్ చేసే బదులు అది టైప్ ఇట్ యాజ్ ఎన్పి. ఓకే, సో ఇది నంపై జనరిక్ బేసిక్ డెఫినిషన్. సో ఎగ్జాంపుల్స్ చూద్దామండి మనము. సో ఐఎమ్ యూజింగ్ జూపిటర్ నోట్బుక్. ఓకే, సో జూపిటర్ నోట్బుక్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపించిన ఎగ్జాంపుల్ రన్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేయాలి, ఫస్ట్ ఐ నీడ్ టు ఇంపోర్ట్, రైట్. సో ఇంపోర్ట్ నంపై. ఓకే, షిఫ్ట్ ఎంటర్ కొడితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అంటే ఇది ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లిస్ట్ ఎలా ఇచ్చేవాళ్ళం, మై లిస్ట్. ఓకే, మీరు లిస్ట్ ఎలా డిక్లేర్ చేయాలి అనేది మనము ఆల్రెడీ ఆ సెషన్లో చూసాము, లాస్ట్ సెషన్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 2 3 అండ్ 4 5 6 అని నేను లిస్ట్ ఇస్తాను. ఓకే, 4 5 6. ఓకే, సో ఇది నా లిస్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ అసైన్ చేసి నంపై డాట్ అరే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అరే 1 ఈక్వల్స్ టు ఓకే నంపై డాట్ అరే. ఓకే, యూజ్ చేసి నేను లిస్ట్ని కాల్ చేస్తాను ఇక్కడ. ఓకే, మై లిస్ట్. ఓకే, సో నౌ I will say okay let me execute this. Okay, సో ఇప్పుడు ప్రింట్ అరే 1 అంట. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ అరే 1 అన్నప్పుడు మనకు ఈ లిస్ట్ని అది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను అనమాట. ఓకే, సో మీకు ఇక్కడ
మై లిస్ట్ సారీ అరే వన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 1 2 3 4 5 6 మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ మై లిస్ట్ అన్నాను. ఓకే, ఇలా చూపిస్తుంది 1 2 3 4 5 6. ఓకే, లిస్ట్ లాగా. సో అరేకి లిస్ట్కి మీకు అవుట్పుట్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో ఇట్ ఈస్ లైక్ మెట్రిక్స్ లాగా వచ్చింది, 2 డైమెన్షనల్. సో వేరే ఇక్కడైతే మీకు జనరల్ లిస్ట్ లాగా డిస్ప్లే చేసింది అనమాట. ఓకే, సో ఇంకో కమాండ్ ప్రింట్, ఇప్పుడు మై అరే వన్ డాట్ షేప్ అని అనుకోండి. ఓకే, సో 2 by 3, రైట్, 2 rows and 3 columns. ఓకే, సో ఇది 2 by 3 మెట్రిక్స్. ఓకే, సో 2 by 3 మెట్రిక్స్ షేప్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓకే 7 8 9. ఓకే, షిఫ్ట్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు నేను షేప్ చూసాను అనుకోండి, 3 by 3 మెట్రిక్స్ వస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఆ మెట్రిక్స్ ఆర్ ఆ అరే ఏ డైమెన్షన్లో ఉంది చూడాలంటే కమాండ్ వచ్చేసి అరే డాట్ షేప్. ఓకే, ఏదైతే మీరు వేరియబుల్ ఇచ్చారో ఆ వేరియబుల్ డాట్ షేప్ కొట్టినారనుకోండి, మీకు ఆ డైమెన్షన్స్ వచ్చేసాయి అనమాట. ఓకే, సో ఇంకోటి మీకు కంటెంట్స్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఓకే అరే 1 0. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, 1 2 3 అంటే ఫస్ట్ రోని మీకు డిస్ప్లే చేస్తుంది, రైట్. సో ఇప్పుడు మీకు లాస్ట్ రో డిస్ప్లే చేయాలనుకోండి. ఓకే, లాస్ట్ రో డిస్ప్లే చేయాలనుకుంటే ప్రింట్ అరే 1 -1. ఓకే, ఓకే 7 8 9. ఓకే, లాస్ట్ రోని మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో టు డిస్ప్లే ది ఫస్ట్ రో 0 ఇవ్వాలి, టు డిస్ప్లే ది లాస్ట్ రో మీరు 7 8 9 ఇవ్వాలి. ఓకే, సో లేదు మీకు ఒక స్పెసిఫిక్ రో స్పెసిఫిక్ కాలమ్ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఓకే అరే 1 0 2 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఓకే, సో ఇదేం వస్తుంది, 0 అంటే ఫస్ట్ రో, రైట్, 2 అంటే థర్డ్ కాలం, రైట్, ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ విత్ 0, రైట్, 0 1 2 అంటే థర్డ్ కాలం ఫస్ట్ రో థర్డ్ కాలంలో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, 3 వస్తుంది. ఓకే, సో అది డిస్ప్లే అయిందన్నమాట. ఓకే, సో ఇంకా మీకు లేదు నాకు మొత్తం కాలమ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇప్పుడు మనం రోస్ని డిస్ప్లే చేసినాం, రైట్. సో మొత్తం కాలమ్ని డిస్ప్లే చేయాలనుకోండి, కమాండ్ వచ్చేసి ప్రింట్ అరే 1 కోలన్ కామా. ఓకే, సో ఇప్పుడు నేను 3 6 9. ఓకే 3 6 9, రైట్. సో నేను థర్డ్ కాలమ్ని డిస్ప్లే చేసిన. ఓకే, ఇక్కడ ఓన్లీ కాలమ్ని డిస్ప్లే చేస్తున్నా, రైట్, రోని కాదు. రోని డిస్ప్లే చేయాలంటే మీకు ఇది కమాండ్. ఓకే, వేరే కాలమ్ డిస్ప్లే చేయాలంటే కమాండ్ వచ్చేసి ఇది. ఓకే, సో మీకు ఇంకో ఏంటంటే ఇందులో మీరు అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అరే 2 ఈక్వల్ టు numpy డాట్ అరే ఏదైనా 3 డైమెన్షన్ అరే ఇస్తా, ఒక 2 2 2 ఇద్దాం. ఓకే, ఆర్ 5 5 5. ఓకే, ఓకే, అండ్ అరే 3 ఈక్వల్ టు numpy డాట్ అరే. ఓకే, ఇక్కడ నేను 1 1 1. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర 2 అరేస్ ఉన్నాయి.
సో ఇఫ్ ఐ వాంట్ టు డూ ఏ అడిషన్, నేను అడిషన్ చేద్దాం అనుకోండి టూ అరేస్ని. సో నేను సింపుల్గా ఏం చేస్తా, ప్రింట్ array2 plus array3, రైట్. ఓకే, సో ఇది యాడ్ చేసినమాట 5 5 5 5 ప్లస్ 1 5 ప్లస్ 1 అండ్ 5 ప్లస్ 1. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు డూ ది మల్టిప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రింట్ ఓకే array2 into array3, right. So 5 5 5, right, 5 into 1 5 into 1 5 into 1. Okay, if you want to make it 2 ఇక్కడ 2 చేద్దాం అనుకోండి. ఓకే, సో యూ కెన్ ప్లే అరౌండ్. ఓకే, మీరు చేయొచ్చు. ఓకే, సో ప్లస్ చేసిన 5 ప్లస్ 2 ఇక్కడ 7 చూపిస్తుంది, అండ్ 5 ప్లస్ 2 5 into 2 ఇట్స్ షోయింగ్ యాజ్ 10, రైట్. సో ఇట్లా మీరు ప్లే చేయండి. సో మీకు ఒక ఫ్రీ అవుతుంది, మీ హ్యాండ్ ఫ్రీ అవుతుంది. సో దట్ మీకు కోడింగ్ చేసేటప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కానీ మీరు ఈజీగా సాల్వ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఓకే, సో బేసిక్ నంపైస్ ఇవి. ఇంకోటి మీకు చెప్పాను కదా ఇంపోర్ట్ అని. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి అంట. ఓకే ఓకే, ఎన్పి అంటే ఏమవుతుందంటే నేను మొత్తం numpy యూజ్ చేయకుండా ఎన్పి అని వాడచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను వర్జన్ చెక్ చేయాలనుకోండి, numpy వర్జన్. ఓకే, ఎన్పి డాట్ అండర్ స్కోర్ వర్జన్ అండర్ స్కోర్ షిఫ్ట్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మనం 1.16.2 వర్జన్లో ఉన్నాం అనమాట numpyలో. ఓకే, సో దిస్ ఈస్ ద కమాండ్ టు సీ ది వర్జన్ ఆఫ్ ది numpy. ఓకే, మీకు numpy వర్జన్ చెక్ చేయాలంటే ఇది కమాండ్. బట్ ఇప్పుడు నేను మొత్తం numpy అని యూజ్ చేయకుండా ఎన్పి అని వాడుతున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు ఎన్పి డాట్ అరేంజ్. ఓకే 12. ఓకే, నేను ఇప్పుడు సారీ numpy హ్యాస్ నో attribute arrange. ఓకే, స్పెల్లింగ్ తప్పించాను ఇక్కడ, AR. ఓకే, షిఫ్ట్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ నేను y ఈక్వల్ టు ఎన్పి డాట్ అరేంజ్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి yని. ఓకే, సో ఇట్ విల్ గివ్ యూ ది నంబర్స్ 0 to 11. ఓకే, మనము 12 ఇచ్చాం కదా. ఓకే, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే మనకు 12 డిజిట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది టైప్ చూడాలనుకోండి, సింపుల్గా టైప్ కొట్టేసాను అనుకోండి. సో ఇట్ ఈస్ numpy టైప్. ఓకే, సో మీరు టైప్ అని కొడితే ఇప్పుడు అది లిస్ట్ ఉంది అనుకోండి, లిస్ట్ అని చూపిస్తుంది. ఓకే, బట్ ఇక్కడ numpy డాట్ ఎన్డి అరే. ఓకే, సో మనం ఏదైతే ప్రింట్ చేసినామో అది అరేని ప్రింట్ చేసినాము, దేని యూజ్ చేసి చేసాము, numpyని యూజ్ చేసి చేసామన్నమాట. ఓకే, సో మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, మనకు అసలు లిస్ట్కి పైథాన్ numpyకి అసలు తేడా ఏంటి, రైట్. సో లిస్ట్లో చేసేదే మనము numpyలో కూడా చేస్తున్నాం అనమాట. ఓకే, సో డిఫరెన్స్ ఏముంటుంది అనేది మనము ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 lakh ఇచ్చాను అనుకోండి. ఓకే, 10 lakhs ఇచ్చాను అనుకోండి. ఓకే, అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2. ఓకే, సో ఇది నాకు వితౌట్ ఎనీ ఎర్రర్స్ ఎగ్జిక్యూట్ అయింది, రైట్. అంటే నేను 10 lakh నెంబర్స్ని కూడా నేను స్క్వేర్ రూట్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నా. ఓకే, నాకు ఏమీ ఎర్రర్స్ రావట్లేదు. అదే ఇప్పుడు నేను లిస్ట్లో చేశాను అనుకోండి ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈక్వల్ టు లిస్ట్ రేంజ్. ఓకే, సో సేమ్ 10 lakhs ఇచ్చాను నంబర్స్. ఓకే, అండ్ ఎల్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 2. ఓకే, సో ఇట్స్ ఎర్రర్. ఓకే, ఇది ఏంటంటే అన్సపోర్టెడ్ ఆపరేండ్, అంటే మనకు
ఆ రేంజ్ని మనకి లిస్ట్ కంప్యూట్ చేయలేదు. ఓకే, వేరాజ్ మనకి పైథాన్ అయితే ఈజీగా కంప్యూట్ చేసాం అనమాట. ఓకే, ఇంకోటి ఏంటంటే పైథాన్ నంపై చాలా ఈజీగా కంప్యూట్ చేస్తుంది. అండ్ నంపై ఈజ్ వెరీ ఫాస్ట్ వెన్ కంపేర్ టు లిస్ట్. ఓకే, మనం ఎప్పుడైనా లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి ఇట్ విల్ టేక్ సమ్ టైం. వేరాజ్ మీకు నంపై అనుకోండి ఎగ్జిక్యూషన్లో మీకు ఏ ప్రాబ్లము ఉండదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ విత్ ది numpy. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ లైక్ లిస్ట్కి నంపైకి డిఫరెన్స్ ఏంటనేది. ఓకే, ఇంకోటి మనం నంపైలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైతే మనము వాల్యూస్ ఇస్తామో నంపైలో అన్నీ ఒకటే టైప్ ఉండాలి. ఓకే, నథింగ్ బట్ ఇఫ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఓకే, సో ఇప్పుడు యానిమల్ మన వేరియబుల్ తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ cat, mammal and maybe 45 days old. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ యానిమల్ అని అనుకోండి. ఓకే, సో ఇక్కడ కామా కూడా మర్చిపోయాను. ఓకే, ఓకే, సో ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ యాజ్ ఇట్ ఈస్, రైట్. ఇవి రెండేమో స్ట్రింగ్స్, ఇవి రెండేమో నంబర్స్, రైట్. ఇది జనరిక్ లిస్ట్ అనమాట. ఓకే, లిస్ట్లో నేను ఆ లిస్ట్ని నేను వేరియబుల్కి అసైన్ చేసి ప్రింట్ చేస్తున్నప్పుడు నేను రెండు స్ట్రింగ్స్ రెండు నంబర్స్ ఇచ్చిన, రైట్. సో ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, అది నంబర్స్ని నంబర్స్ లానే ట్రీట్ చేస్తుంది, స్ట్రింగ్స్ని స్ట్రింగ్స్ లానే ట్రీట్ చేస్తుంది. అదే ఇప్పుడు నేను ఇది అరే కింద కన్వర్ట్ చేస్తాను అనుకోండి. ఓకే, సారీ నంపై అరే కింద కన్వర్ట్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు చూసిరనుకోండి మీకు ఏం చేస్తుంది, ఇది అన్నిటినీ ఒకటే టైప్లోకి తీసుకెళ్ళింది. అంటే ఈ నంబర్ని కూడా ఇట్ ఈస్ ట్రీటింగ్ యాజ్ అ స్ట్రింగ్, రైట్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో మీరు ఏదైతే డేటా పాస్ చేస్తారో నంపైలో, ఓకే, ఆ డేటాని అది సేమ్ టైప్గా కన్సిడర్ చేస్తుంది. ఆర్ఎల్స్ మీరు సేమ్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే మీరు అసైన్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఇస్ హ్యాపెన్స్ ఇన్ ది నంపై అరే. ఓకే, అండ్ అరేస్ వచ్చేసి మీకు ఎన్ని డైమెన్షన్స్ అయినా ఉండొచ్చు, లైక్ ఎన్ డైమెన్షన్స్, లైక్ వాట్ ఎవర్ ద డైమెన్షన్ నెంబర్. బట్ జనరల్గా యూజ్ చేసేది 2 and 3 డైమెన్షన్స్ యూజ్ చేస్తాము. బట్ మీరు ఎన్ని డైమెన్షన్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైమెన్షన్ డిఐఎం అని ఇస్తాం. ఓకే, అదర్వైజ్ మీకు టైప్ ఎవ్రీ టైం. ఓకే, డైమెన్షన్ ఈక్వల్ టు np డాట్ అరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 27 ఇస్తాను. ఓకే, అండ్ రీషేప్. ఓకే, 3/3. ఓకే, cannot reshape array of size 1 into shape 333. Okay, np dot array, sorry, np dot arrange, right. మనం అరేంజ్ చేసిన తర్వాత రీషేప్ చేయాలి. ఓకే, సో np డాట్ అరేంజ్ 27 రీషేప్ 333. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాను. ఓకే, ప్రింట్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు 3/3 333 మ్యాట్రిక్స్, 3 డైమెన్షనల్ మ్యాట్రిక్స్, 3 into 3 into 3, రైట్. సో 27. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 26 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇట్ వోంట్ వర్క్. ఓకే, కెనాట్ రీషేప్ అరే ఆఫ్ సైజ్ 26 into షేప్ 333, రైట్. సో ఇట్స్ నాట్ వ్యాలిడ్. సో నేను కంపల్సరీ 27 ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 ఇచ్చిన అనుకోండి. ఓకే, ఇక్కడ ఏముండాలి 2/2/2/2, రైట్. 4 4 to 8 8 to 16, రైట్. సో ఇప్పుడు నాకు ఇది వర్క్ అవుతుంది, రైట్. సో ఇట్ ఈస్ 4 లైక్ 2/2 అరేస్ 4 క్రియేట్ చేసింది, రైట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో
సో ఎన్ని డైమెన్షన్స్ అయినా మనము క్రియేట్ చేయొచ్చు, బట్ దిస్ ఇస్ ద స్టాండర్డ్. 2 or 3 అనేది మనం యూజ్ చేయడం స్టాండర్డ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 2/2 ఇచ్చాను అనుకోండి, 2 4 2 2 4 4 2 8. ఓకే, ఇక్కడ నేను 81. ఓకే ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ దిస్. ఓకే, సో మేక్ షూర్ యూ ప్రాక్టీస్ more so that you will understand what is happening on this channel. Okay, so guys, next వచ్చేసి like we'll see some of the numpy functions. Okay, so for example ఇప్పుడు నేను print np డాట్ వన్స్ అని అనుకోండి. ఓకే, నేను అన్ని వన్స్ మెట్రిక్స్లో అన్ని వన్తోనే ఉండాలి అనుకుంటున్నాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 3/3 ఇస్తాను. ఓకే, సో ఇఫ్ ఐ డూ ప్రెస్ ఎంటర్. ఓకే, సో ఎన్పి డాట్ వన్స్ అంటే ఏంటంటే మీకు ఆ పర్టికులర్ అరేలో మెట్రిక్స్లో మొత్తం వన్సే ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సో ఇన్ ద సేమ్ వే వీ కెన్ డూ ఫర్ జీరోస్. ఓకే, ఎన్పి డాట్ జీరోస్. ఓకే, 3 or np dot data type not understood. Okay, print np ఇక్కడ ఓకే యా. ఓకే, సో 3/5 మెట్రిక్స్లో 3 rows 5 columns. ఓకే, సో ఆల్ జీరోస్. ఓకే, సో ఇంకో ఫంక్షన్ వచ్చేసి ప్రింట్ ఓకే ఎన్పి డాట్ ఐ అని అనుకోండి. ఓకే, నేను ఇక్కడ 5/5 ఇస్తాను. ఓకే, ఓకే, సో ఇఫ్ యూ సీ ఎన్పి డాట్ ఐ అంటే మీకు ఈ డయాగ్నల్ షేప్లో చూసి డయాగ్నల్లో 1 వస్తుంది అనమాట. 1 1 1 1 1. ఓకే, సో మీరు ఎలా ఇస్తే అలా డయాగ్నల్లో డిజిట్ వస్తాయి. ఇప్పుడు 3/5 ఇచ్చిన అనుకోండి, ఓన్లీ ఆ డయాగ్నల్ షేప్లో మీకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎక్కడైతే డయాగ్నల్ వరకు ఉందో అక్కడ వరకు 1 నెంబర్ డిస్ప్లే అవుతుంది, మిగతా అన్ని జీరోస్ డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు ర్యాండమ్ నంబర్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నమ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ ర్యాండమ్ ఇంటీజర్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 20 నంబర్స్ ర్యాండమ్గా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ సైజ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో సైజ్ వచ్చేసి 10 or 8 15. Okay, now what I'll do, I'll print that number, print num. Okay, so it 15 size na dimension. Okay, single dimension array ఇది 15 ఉంది సైజు, అండ్ ర్యాండమ్ నంబర్స్ 20. ఓకే, ఆ 20లోంచి 15 నంబర్స్ ర్యాండమ్గా మీకు అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సిమిలర్ నెంబర్స్ కూడా రావచ్చు, లైక్ 17. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ రాస్తారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డైస్. ఓకే, డైస్కి ప్రోగ్రామ్ రాసినారనుకోండి, ఈ ప్రోగ్రామ్ రాశారనుకోండి, సో వెనెవర్ యూ ఆర్ ట్రైంగ్ టు గివ్ ది అవుట్పుట్, సో ర్యాండమ్గా అది పంపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, సేమ్ ఉండదు. ఓకే ఓకే, చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను సైజ్ ఇప్పుడు మార్చాను అనుకోండి 20. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసాను అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ బి చేంజింగ్. ఓకే, సో మీరు నంబర్స్ చేంజ్ చేసిన కొద్దీ మీకు ర్యాండమ్ నంబర్స్ వస్తూ ఉంటాయి. సో ఎవ్రీ టైం అవుట్పుట్ సేమ్ ఉండాలని గ్యారంటీ లేదు. ఓకే, సో అవుట్పుట్ చేంజ్ అవుతూ కూడా
ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఇంకోటి నేను ఇప్పుడు దీన్ని రీషేప్ చేయాలనుకున్నాండి. లైక్ ఐ హావ్ ఆల్రెడీ షోన్ యూ, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ num డాట్ రీషేప్ 20 ఉంది కదా, 20 అంటే ఇప్పుడు 5/2, 2/5, ఓకే, 2/5. ఓకే, reshape of size 20 into shape 2/5 cannot reshape. Okay, so okay, 10 ఇక్కడ 18 ఇస్తా, 3/6 ఇస్తాం. ఓకే, 3 6 18 to work. ఓకే, సో ఇప్పుడు నేను అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకోండి. ఓకే, సో 3 rows 6 columns వచ్చినాయి. ఓకే, సో మనం దీని ఇలా రీషేప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం లైక్ ఇంతకుముందు చూసినట్టు. ఓకే, సో రీషేప్ ఎలా అనేది ఇలా చేయొచ్చు. ఓకే, సో నాకు ఇప్పుడు 0th row 0th కాలంలో ఫస్ట్ నెంబర్ రావాలనుకోండి. ఓకే, సో నేను ఏం చేయాలి, నమ్ ఓకే 0,0 అనుకోండి, నాకు 9 నెంబర్ డిస్ప్లే అయిపోతుంది, రైట్? సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. లేదు ఇప్పుడు నాకు ఇది 1 1 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఫస్ట్ రో ఇది ఫస్ట్ రో, ఇది ఫస్ట్ కాలం, రైట్? సో మనం అవుట్పుట్ చూస్తాం. ఓకే, నమ్ 1,1, రైట్, 3, రైట్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఓకే, సో ఇలా మనము చూడొచ్చు, అరేస్ని ఇలా రీషేప్ చేయొచ్చు అండ్ నంపైని ఈ విధంగా మనము వాడచ్చు. ఓకే, సో ప్లీజ్ చూడండి, ఇన్డెప్త్గా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నంపై ఈజ్ వెరీ వెరీ అడ్వాంటేజియస్ లైబ్రరీ మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఓకే, మీకు మొత్తం ఈ మెషిన్ లెర్నింగ్ అయిపోయిన తర్వాత, సో మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత నేను నంపైలో ఓకే ప్రాజెక్ట్స్ కూడా పెడతా. ఓకే, సో మీ ఎంకరేజ్మెంట్ని బట్టి ప్రాజెక్ట్స్ కూడా చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము పాండాస్ అంటే ఏంటో చూద్దాము. ఓకే, నంపై ఫినిష్ అయిపోయింది. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ లైబ్రరీస్. ఓకే, సో ఈ లైబ్రరీస్ తెలిస్తే మీకు మెషిన్ లెర్నింగ్ చాలా ఈజీగా సార్ట్అవుట్ చేయొచ్చు మీరు. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత మనము మ్యాట్ ప్లాట్లిబ్ అండ్ పాండాస్, ఓకే, ఇవి రెండు చూద్దాము నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో. సో మేక్ షూర్ దట్ మీరు నంపై ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో మనం ఏదైతే చూస్తున్నామో ప్రస్తుతానికి ఎవ్రీథింగ్ ఈజ్ బేసిక్స్. ఓకే, సో మీకు ఒక ఐడియా రావడానికి చెప్తున్నాం అనమాట మెషిన్ లెర్నింగ్. ఓకే, సో ఈ బేసిక్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు అడ్వాన్స్ లెవెల్లో కూడా ఈజీగా త్రూ అవ్వచ్చు. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ ప్రాక్టీస్ నంపై అండ్ వీ విల్ మేక్ షూర్ దట్ ఈ మొత్తం మెషిన్ లెర్నింగ్ కోర్సెస్ అయిపోయాక ప్రాజెక్ట్స్ని పెట్టడానికి ట్రై చేస్తాము. ప్రతి లైబ్రరీలో ఎలా యూజ్ చేయాలి, ఎలా ఏంటి అనేది. ఎందుకంటే ఓన్లీ నంపై లైబ్రరీ యూజ్ చేసి మనము ఒక స్కానర్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, స్కానర్ ఇన్ ద సెన్స్ మనకి ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ ఉందనుకోండి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ బ్లూ కలర్ ఆర్ ఎనీ కలర్. ఓకే, సో నేను దాన్ని గ్రే కలర్గా చేసేసి ఓకే దాన్ని నేను స్కాన్ చేయొచ్చు. ఓకే, స్కాన్ చేసి ఆ స్కానర్ని అవుట్పుట్గా డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా సింపుల్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో వీల్ డూ విత్ దట్ లైబ్రరీ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దట్ లైబ్రరీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు మ్యాట్ప్లాట్లిబ్ చేద్దాము, తర్వాత పాండాస్ చేద్దాము. ఓకే, తర్వాత లైక్ ఫర్దర్గా ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో మెషిన్ లెర్నింగ్కి అవి చేద్దాం. ఓకే, సో మెయిన్గా మాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేస్తే లైక్ వీ విల్ బీ
more encouraged to do the videos. Okay, సో ట్రైట్రీ టెక్నాలజీస్ ఛానల్కి వెళ్ళండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో లేదంటే ఎవరైతే మెషిన్ లెర్నింగ్కి మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈమెయిల్ అడ్రస్ని మా కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు చేసిన ఫైల్ ఏదైతే ప్రాక్టీస్ చేశామో ఆ ఫైల్ని నేను మీకు మీ ఈమెయిల్ అడ్రస్కి సెండ్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఓకే, సో we're looking forward for further videos and your encouragement. Thank you.